శ్రీకాంత్ వదిల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా చేస్తున్నటువంటి మూవీ ది పారడైజ్. ఈ మూవీకి సంబంధించి ది పారడైజ్ రా టీజర్ అంటూ ఒక టీజర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పోస్టర్ కానీ, దానికి సంబంధించినటువంటి విజువల్స్ అన్నీ ఒక్కసారి చూసినట్లయితే, గతంలో నాని చేసినటువంటి సినిమాలన్నీ ఒక ఎత్తైతే, ఈ సినిమా ఇంకో ఎత్తులా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ పోస్టర్‌లో నానికి సంబంధించినటువంటి ఆ పిక్చర్ కూడా చాలా డిఫరెంట్‌గా కనిపిస్తూ ఉంది. సో అసలు ఓవరాల్‌గా ఈ పిక్చర్‌ని బట్టి అసలు ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది? అండ్ అసలు ఏ కథా అంశంతో ఈ సినిమా ముందుకెళ్తుంది అనే అంశాన్ని కాస్త క్షుణ్ణంగా చూసినట్లయితే, సో దీనికి సంబంధించినటువంటి ఆహ్, 'రా' టీజర్ అంటూ ఒకటి రిలీజ్ అవ్వడంతో అందరూ అంటే లైక్ ఒక్కసారిగా నానిని ఇప్పటి వరకు చూసినటువంటి క్యారెక్టరైజేషన్ అన్నీ ఒక ఎత్తైతే, ఈ క్యారెక్టరైజేషన్ ఇంకొక ఎత్తులా అనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడ నాని అవతారం అంటే లైక్ తను కనిపిస్తున్నటువంటి రోల్ కూడా చాలా మాస్‌గా కనిపిస్తున్నట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ఈ చిత్రానికి అంటే టీజర్ కూడా ఇంతకు ముందు రిలీజ్ అయింది. అండ్ ఇంకోటేందంటే, నాని చేసినటువంటి ఇప్పటి వరకు చేసినటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయంటే, తాను ఇప్పటివరకు యాక్ట్ చేసినటువంటి అన్ని సినిమాల్లో కల్లా ఇది కాస్త హై వోల్టేజ్ మాస్ రోల్ అని చెప్పడంలో కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనకున్నటువంటి దాన్ని బట్టి చూస్తే. అండ్ ఇది కథ స్టార్ట్ అయినప్పుడు కూడా చూసుకున్నట్టయితే, తల్లి కొడుకు గురించి చెప్పినటువంటి విధానం చాలా డిఫరెంట్‌గా ఉంది. టీజర్‌లో మనం చూసినట్టు ఏదైతే రా ట్రూత్ రా లాంగ్వేజ్‌లో ఏదైతే మొదలైతుందో, తల్లి తన కొడుక్కి చెప్పే విధానం కూడా చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. అండ్ ఇంకోటేందంటే, జనరల్‌గా చిలుకలు, పావురాల గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే వాటి జాతికి సంబంధించినటువంటి కథలు రాస్తూ ఉంటారు. బట్ ఫస్ట్ టైమ్ కాకుల గురించి రాయలేదు. అది కడుపు మండినటువంటి కాకుల కథ, జమానా జమానాకెళ్ళి నడిచిన శవాల కథ అంటూ ఒక ప్రాంతంలో శవాలు, ఆకాశంలో కాకులను చూపించే విధానం స్టన్ అయ్యేలా చేస్తుందనేది మనకి టీజర్‌ని బట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ఇంకోటేందంటే, ఏదైతే అంటే ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే కథలో చేదు, దానికి సంబంధించినటువంటి ఎక్స్‌పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో కష్టాలు, నష్టాలు ఇలా ప్రతిదీ కూడా జీవన సత్యాలు ప్రతిబింబించేలా ఉంటుందనేది మనకు అర్థమవుతుంది. అంటే కంప్లీట్‌గా ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుందనేది చాలా స్పష్టంగా ఈ మూవీ ద్వారా చూపించడం అనేది, అది కూడా జనరల్‌గా పావురాలు, చిలుకల గురించి అందరూ చెప్తూ ఉంటారు. కాకుల గురించి అనేది చాలా తక్కువ మంది చెప్తూ ఉంటారు కాబట్టి, అంటే ప్రతిదీ కూడా నిజ జీవితంలో వాటన్నిటిని బేస్ చేసుకొని చేసినటువంటి కథలాగా మనకి దీన్ని బట్టి అర్థమవుతూ ఉందన్నమాట. అండ్ ఇంకోటేందంటే, "అమ్మ రొమ్ము పాలు లేక రక్తం పోసి పెంచినటువంటి జాతి కథ" అనే డైలాగ్ కూడా చాలా అంటే లైక్ ఇందులో మనం ఇందాకలో చూసినట్టు అమ్మ రొమ్ము పాలు లేక రక్తం పోసి పెంచినటువంటి జాతి కథ అనేలాగా కూడా ఆ డైలాగ్ ఏదైతే ఉందో అది కూడా అందరిని ఆకర్షించేలా అనిపిస్తూ ఉంది. అండ్ కథలో కంటెంట్ చాలా వైల్డ్ ఎమోషన్స్‌తో ఉన్నట్లయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ సినిమా సంబంధించినటువంటి టీజర్ కానీ, నానికి సంబంధించినటువంటి ఇంట్రో గాని ఇవన్నీ చూస్తే కూడా ఒక రకమైనటువంటి గూస్ బంప్స్‌ని తెప్పిస్తుందనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. దీనికి సంబంధించి మరొక డైలాగ్ చూసుకుంటే, కాకులను ఒకటి చేసిన ఒక డాష్ కొడుకు కథ అని చెప్పినటువంటి విధానం చూస్తుంటే, సినిమాలో బలం ఎంత ఆహ్, ఉందనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుందనేది దీన్ని బట్టి కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ఇంకోటేందంటే, టీజర్‌లో నాని మొఖాన్ని పూర్తిగా చూపించకపోవడంపై కథ మరింత ఒక రకమైనటువంటి మిస్టరీని క్రియేట్ చేసేలా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ విజువల్స్ పరంగా చూసుకుంటే కూడా దర్శకుడు శ్రీకాంత్ వదిల తన గత సినిమా 'దసరా' తర్వాత పవర్‌ఫుల్ కాన్సెప్ట్‌తో 'పారడైజ్‌ని' రూపొందిస్తున్నాడనేది మాత్రానికి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ టైంలో 'దసరా' మూవీకి సంబంధించినటువంటి ఆ లుక్‌లో కూడా నానిని ఎంత మాస్‌గా చూపించాడో కూడా మనందరికీ తెలుసు. ఈవెన్ 'కీర్తి సురేష్‌ని' కూడా ఒక న్యాచురల్ విలేజ్ అమ్మాయిలాగా ఆ సింగరేణి నేపథ్యంలో ఏ విధంగా ఉంటుంది, ఏంటి అనేది చాలా ఎంత బాగా న్యాచురల్‌గా చూపిచ్చాడో, మరోసారి 'ది పారడైజ్‌కి' సంబంధించినటువంటి దాంట్లో కూడా నానిని అదే రకంగా చూపించే అవకాశం ఉన్నట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక మాస్ ఎలిమెంట్స్, ఇంటరాక్షన్‌కి సంబంధించినటువంటి సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రతిదీ కూడా ఒక రకమైనటువంటి హైప్‌ని క్రియేట్ చేసేలా ఈ టీజర్‌ని చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే మాత్రానికి రియలిస్టిక్‌ని టచ్ చేసి వదలకుండా మరింత అంటే దాన్నేమంటారు
కావాల్సినంత రియలిస్టిక్ గా ఉండాల్సినటువంటి మూవీకి దానికి మించి ఉందేమో అనేదైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ మూవీని మాత్రానికి వచ్చే ఏడాది మార్చి 26న విడుదల చేయటకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. వేసవి రేస్‌లో మాత్రం సినిమా బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేయడం అనేది ఖాయంగా స్పష్టంగా తెలుస్తుందనేది ఈ టీజర్‌ని బట్టి, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పోస్టర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి అయితే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. వి హోప్ 'నానికి' దసరా తర్వాత ఒక మంచి మాస్ సినిమా హిట్ అవ్వాలని మనమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం.